హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందు వీడియోలో అయితే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చింది, అదైతే వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మమ్మ మా కోసం ఏం తెచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట, చూడండి. సో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఇక పోయి మా అమ్మమ్మ మా ఇంటికైతే రాలేదనమాట, మా అమ్మమ్మ మా రిలేషన్ వాళ్ళ ఇంటికైతే వచ్చిందనమాట. సో అందుకని ఇక మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి కలిసేసి కొద్దిసేపు ఉండి, సో మా కోసం తను ఒక బ్యాగ్ తీసుకొచ్చింది. సో ఆ బ్యాగ్ తీసుకొని ఇక రిటర్న్ అయిపోయినాం అనమాట. ఎండ బాగుందని చెప్పేసి ఆ ముందు వీడియోలో అయితే నేను వీడియోస్ కొంచెం తక్కువనే తీసినాను. ఆ ఎండకి ఇది చాలా ఎండ బాగుంది కాబట్టి. సో ఏజ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ నెల రోజులు ఎండాకాలం వెళ్ళేదాకైతే జర బయటకైతే వెళ్ళకండి అబ్బా. ఎందుకంటే ఎండకి మేము తట్టుకోలేకపోయినా నేనైతే కనుక, ఇంకా ఏజ్ పర్సన్స్ అయితే అసలుకి తట్టుకోలేరు. చిన్నపిల్లల్ని తీసుకొని అయితే అసలుకి వెళ్ళకండి. ముందు వీడియోలో మేము చూశారు కదా, మా పాపని తీసుకొని వెళ్ళిన ఆ రోజు ఈవినింగ్కి ఇంటికి వచ్చేవరకు నైట్కి ఫీవర్ అయితే వచ్చేసింది. తనకైతే ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. నైట్ అంతా వేడిగా ఒళ్ళు, ఇంత వేడికి చెమటలు కారుతుంటే తనకు మాత్రం ఒళ్ళు వేడిగా ఉందన్నమాట. అంత వేడిగా జ్వరం వచ్చేసింది. 1 డే మొత్తం ఫీవరే ఉండే. సో అందుకని ఎండకైతే ఎవ్వరు బయటికి వెళ్ళకండి. సో ఇక్కడ ఏంటంటే మా అమ్మమ్మ ఏమేమి తీసుకొచ్చింది బ్యాగ్లు అన్నీ ఓపెన్ చేసిన అనమాట. వీడియో వచ్చేసి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. సో మా హస్బెండ్కి ఏంటంటే కొంచెం షై ఫీల్ అవుతాడు కెమెరా ముందు రావడానికి. తను అంత ఇష్టపడాడు అనమాట కెమెరా ముందు రావడానికి. సో ఇక అందుకోసం అని చెప్పేసి ఆయనకి కెమెరా ఇచ్చేసినాను, ఫోన్ ఇచ్చి వీడియో అని చెప్పేసి ఇచ్చేసి నేనైతే ఇక్కడ ఇవన్నీ తీసిన అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకి ప్యాడ్ కొత్తది తీసుకొచ్చింది అనమాట. ఇదేంది డోరామ్యాన్ అని అంటారు కదా, ఆ పిక్చర్ తోటి ఉందన్నమాట ప్యాడ్ అయితే. డోరామ్యాన్ ప్యాడ్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మర్చిపోయి బ్యాగులు 2 అదే బ్యాగులు ఉంచారు. ఆ బ్యాగులు అనేది తీసేయలేదు అనమాట, అట్లనే ఉంచేసి దాంట్లో ఇవన్నీ పెట్టినారు. పెట్టే వరకు ఇంకా బ్యాగు చాలా బరువైంది అనమాట. చూడనీకేమో సామాన్ ఇంట్లో కొన్నే ఉన్నాయి, కానీ ఆ 2 బ్యాగులు ఉండే వరకు సామాన్ ఎంతో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా బరువు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా కోసం నైటీలు తీసుకొచ్చింది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఊరి నుంచే తెప్పించుకున్నా. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను మిషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ కూడా ఊరి నుంచే తెప్పించుకుంటాను అనమాట. సో అక్కడ ఏంటంటే చాలా కొంచెం రేట్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఊర్లో అయితే. ఇక్కడ దారాల బాక్స్ ఒక్కటి వచ్చి 600-700 ఉంటుంది అనమాట. సో అక్కడైతే నాకు మినిమం 400లో ఒక దారాల బాక్స్ అయితే బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇక అందుకోసమని అక్కడ నుంచే తెప్పించుకుంటాను. ఇక్కడ నాకు ఒక్కొక్క దారం కొనుక్కోవాలంటే 8 రూపీస్ అట్లా పడుతుంది, మన దగ్గర తెలిసిందే కదా. అక్కడైతే 5 రూపీస్ అట్లా దాంట్లో రేంజ్లో పడిపోతుంది ఒక్క దారం వచ్చేసి. సో ఇక అందుకని అక్కడ నుంచే ఊరి నుంచే తెప్పించుకున్నాను అంటే. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు నేను నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను. ఇక మా అమ్మమ్మ ఇట్లా వచ్చినప్పుడు మాత్రం ఇక దారాల బాక్సు ఇంకేమైనా కావాలంటే చెప్పి తెప్పించుకున్నాను అనమాట. షాప్ అయితే తెలిసిన షాపే. ఈసారి ఒకవేళ నేను ఊరికి వెళ్తే కనుక మీకు అక్కడ షాప్ అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే మా పాపకి స్టీల్ సామాన్లు అయితే తీసుకొచ్చింది అనమాట మా అమ్మమ్మ. ఇవి ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా యూట్యూబ్లలో కానీ ఎందులో కానీ, చిన్న కిచెన్ వేర్వి స్టీల్వి అవి తీసుకొచ్చింది. కానీ తను అవి లాస్ట్ ఓపెన్ చేసి నాకు చూపిస్తే చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే గ్లాస్ టైప్ లాగా ఉన్నాయి. అవి కటోరాలో అర్థమవుతలేవు, గ్లాస్లో అర్థమవుతలేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అది గ్లాస్ లాగా ఉన్నాయి చూసా మాత్రం, కానీ చిన్న కటోరాలు అంటారు. కానీ మీకు ఏమైనా ఒకవేళ ఐడియా ఉందంటే నాకు కామెంట్ చేయండి అవి ఏంటి అనేది. సో ఇక మా పాప అయితే తనకు బొమ్మలు ఇచ్చేయగానే తనకు కావాల్సిన ఇక తన ఇదిలో తను ఉండిపోయింది అనమాట. వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి ఇచ్చేసి అది ఓపెన్ చేయ డాడీ అని చెప్పేసి తనకి వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఈలోపు ఇక నేను ఇవి తీసినవన్నీ ఒక పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. సో కలర్స్ అయితే ఈసారి నేను దారాల బాక్స్కి డార్క్ కలర్స్ తెప్పించుకున్నాను. లైట్ కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి, అందుకని ఇక డార్క్ కలర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో ఉక్సుల ప్యాకెట్ డబ్బా తెప్పించేసుకుంటా. ఆ డబ్బాకి వచ్చేసి ఉక్సులు ఒక 20 ప్యాకెట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. ఇట్లా మనం బాక్స్ తీసుకున్నాం అనుకోండి మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. సో అందుకని ఇక నేను బాక్స్ లాగా తెప్పించుకుంటే నాకు చాలా రోజులు వస్తాయి. ఇంతకుముందు నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా అట్లానే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇక అందులో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మెయిన్ నాకు దారాలకే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకోసమని ఇక దారాలు ఉక్సులు మెయిన్ ఇవి 2 ఎక్కువ కావాలి కాబట్టి తెప్పించుకున్నాను అనమాట. సో ఇక్కడ అయితే ఇక మా పాప ఇవన్నీ ఓపెన్ చేసి కింద వేస్తున్నది. అవి ఏందని నాకు కూడా చిన్న క్యూరియాసిటీ ఉందన్నమాట. మనం చిన్నప్పుడు ఎట్లా ఆడుకునేటమో ఆ పాత రోజులన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట. అందులో ఏమేమి ఉన్నాయని నేను కూడా ముందుకొచ్చి మరి చూస్తున్నా.
చిన్న బిందె వచ్చింది. మనం క్యారెట్ తురుముతాం కదా, ఆ క్యారెట్ తురిమేది అట్లాంటివన్నీ వచ్చినాయి. బుడ్డ బుడ్డ ప్లేట్లు, ఆయిల్ పోసుకునే కప్పు, చాయ్ తాగే గ్లాసు, స్పూన్స్, ఇవన్నీ చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఏంటంటే అన్నీ స్టీల్ రాలేవు, ఒక 2 ఐటమ్స్ మాత్రం ప్లాస్టిక్ వచ్చినాయి అన్నమాట. అవి ఏంటంటే సిలిండర్ ఉంటుంది కదా, ఆ సిలిండర్ ఒకటి, చపాతీలు చేసుకునేది అవి ఒకటి మాత్రము ప్లాస్టిక్ ఇచ్చినాడు. ఇంకా మిగిలిన అన్ని స్టీలే ఇచ్చినాడు. ఇంకా అవి ఇచ్చే వరకు ఇక్కడ అన్నీ తను ఓపెన్ చేసి పెట్టి నేను కూడా చూస్తూ ఉన్నా, ఏంటి అవి, ఇవేం చేయాలి అవేం చేయాలి. నాకు కొన్ని అర్థం కాకపోతే మా హస్బెండ్ చూస్తా వీడియో తీస్తున్నాడు కదా, ఆయనకు అడుగుతున్నాను అనమాట, ఇవేంటి, ఇవేమంటారు, అవేమంటారు ఆయన చూపించుకుంటూ అడుగుతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది కదా, బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి అన్నమాట. సో ఎవరైనా కొత్త చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా మన వీడియోస్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. నాకు ఈ యూట్యూబ్ అనేది చాలా అవసరం అనమాట. మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు చాలా అవసరం యూట్యూబ్ అనేది. మీ సపోర్టింగ్ అనేది ఇంకా అవసరం అనమాట. మీరు సపోర్టింగ్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ పెడతా ఉంటాను, ముందు కూడా చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఇట్లా డైలీ వ్లాగ్సే కావాలా, లేదంటే నేను స్టిచ్చింగ్ చేశాను కాబట్టి స్టిచ్చింగ్ సంబంధించిన వ్లాగ్స్ కావాలా, ఇంకా వేరే కంటెంట్ వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. కంటెంట్ వీడియోస్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట నాకు, ఎందుకంటే నాకు సపోర్టింగ్ ఎవరు లేరు. నేను మా పాపనే వీడియోస్ తీసుకోవాలి. మా హస్బెండ్ అయితే వీడియోస్లలోకి రాడనమాట. ఆయన కొంచెం షై ఫీల్ అవుతాడు కాబట్టి ఆయన కొద్దిగా వీడియోస్లలోకి రావడం అంత ఇష్టపడ్డాడు కాబట్టి నేను మా పాపనే కాబట్టి కొంచెం చూసి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. కంటెంట్ ఏంటంటే చిన్న ఫ్రాంక్ వీడియోలు అవి అంటే కొంచెం ఇబ్బంది అవుతాయి అనమాట నాకు. ఎవరి మీద చేస్తాను, నేను మా పాపదా కదా, ఎవరి మీద చేయలేం కదా, అట్లా అని కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఒక చిన్న సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, నేను వీడియోస్ కంటిన్యూ పెడుతూనే ఉంటాను. సో మీకు ఎట్లా, నాకు ఇంతకుముందు మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్ కూడా కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, టైలరింగ్ సంబంధించినవి. సో మీకు అట్లాంటి వీడియోస్ కావాలో, డైలీ వ్లాగ్స్ టైప్ కావాలో, ఎట్లాంటివి కావాలనే కామెంట్. మీకు టైలరింగే కావాలంటే టైలరింగ్ కూడా అప్లోడ్ చేస్తాను, కటింగ్ స్టిచ్చింగ్ మొత్తము. అలాగే డైలీ వ్లాగ్స్ కూడా కావాలంటే డే రొటీన్ వ్లాగ్స్ కూడా చేస్తూనే ఉంటాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఇక నా పని అయిపోయింది, ఇక నేను అవి చూసుకున్నాను, ఏమేమి ఉన్నాయని అన్నీ చూసినాను. ఇంక వెనక్కి వెళ్ళిపోయినాను నేను. ఇక మా పాప ఆమె ఆడుకునే బిజీ ఆమెది ఉంది. సో ఇక్కడ నేను దారాలు ఏంటంటే డార్క్ కలర్స్ అనేది తెప్పించుకున్నాను అనమాట. లైట్ కలర్స్ నా దగ్గర ఉన్నాయి, డార్క్ అయితే తెప్పించుకున్నాను. రీల్ వచ్చేసి 300 మీటర్ థ్రెడ్ ఉంటుంది, 100 రీల్స్ వస్తాయి బాక్స్కి వచ్చి. ఈ ఉక్సుల బాక్స్ అనమాట. ఈ బాక్స్లో మనకి 20 ప్యాకెట్స్ అనేది వస్తాయి. సో నేను ఎప్పుడైనా కానీ టైలరింగ్కి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ తీసుకుంటాను, ఎందుకంటే మనకు కొన్ని లైట్ కలర్స్ కూడా వస్తాయి కాబట్టి లైట్ డార్క్ మిక్స్ చేసి తీసుకుంటాను అనమాట. అదొక బాక్స్, ఇదొక బాక్స్. అలాగే బ్లాక్ అండ్ వైట్ బాక్స్ కూడా, అవి కూడా తీసుకుంటాను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మెయిన్ డార్క్ కలర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ అయితే నా పని అయిపోయింది, ఇంకా నేను అవన్నీ చదువుకోవాలి ఇప్పుడు తీసినాయి అనేసి. ఇక మా పాప ఆడుకుంటుంది, కానీ ఎండవేడి మాత్రం చాలా ఉంది. పొయ్యి వచ్చేవరకు చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో ఇంకా అందుకోసమని ఇక పక్కకు అవన్నీ దవదవ చదిరేసి ఫ్యాన్ కింద అయితే కూర్చొని ఇంకా ఒక పక్కకి నెట్టేసిన. ఇంకా అవన్నీ తర్వాత మొత్తం చదువుతా ఒక పక్కకైతే చదిరేసి నెట్టేసినాను అవన్నీ. ఇంకా తర్వాత అన్నీ చదువుకుంటాను మెల్లగా. ఎండ మాత్రం చాలా ఉంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అయితే బయటకైతే వెళ్ళకండి, పిల్లల్ని అయితే అసలుకి బయటికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఎండ చాలా ఉంది కాబట్టి మనమే తట్టుకోలేము ఎండకి. పిల్లలు అయితే చెప్పుకోలేరు, చిన్నపిల్లలుగా చెప్పుకోలేరు ఏమి. పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్ళకండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.